హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ కోడిగుడ్డు ఫ్రై. సో, చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా! మనము కోడిగుడ్డు ఫ్రై అనేది. ఇదైతే తొందరగా అయిపోతుంది. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా బ్యాచిలర్ బ్రదర్స్‌కైతే చాలా హెల్ప్ అవుతుంది. ప్రాసెస్ చూసేయండి. మనకు ఇంకా కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉంటే చాలండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ కదా! ఎప్పుడు మనం రోజు చేసుకునే ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది. ఇది రోటీస్‌లోకి ఇంకా రైస్‌లోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఎగ్ తినడం వల్ల హెల్త్‌కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు కదా! సో, డైలీ ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలా ట్రై చేస్తున్నామనుకోండి, తినేటప్పుడు బోర్ కూడా ఉండదు. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు ఇది కూడా వేసి కాసేపు బాగా ఫ్రై చేసామంటే సరిపోతుంది. ఇది మనకేమి గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన పని లేదు. కొంచెం ఇలానే ఉండాలి. తినేటప్పుడు ఉల్లిపాయ తగులుతూ ఉంటే బావుంటుందనమాట. సో, అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి అది కూడా ఒకసారి బాగా కలిపి ఇప్పుడైతే మనం కోడిగుడ్లు యాడ్ చేసుకున్నాం ఇందులో. మీకు కోడిగుడ్లు ఎలా తినడం ఇష్టమండి? అంటే ఫ్రై చేసి తినడమా? లేకపోతే ఆమ్లెటా? లేకపోతే బాయిల్డ్ ఎగ్గా? నాకైతే బాయిల్డ్ ఎగ్ అయితే చాలా ఇష్టము. అంటే కర్రీ చేసే వరకు కూడా నేను వెయిట్ చేయలేదనమాట. బాయిల్ అయిన వెంటనే తినేయాలనిపిస్తుంది ఎందుకో మరి. సో, అది ఎగ్స్ వేసిన వెంటనే కాకుండా ఒక్క 2 మినిట్స్ ఉండి తర్వాత బాగా కలుపుకోవాలింకా. మీరు సిమ్‌లో పెట్టి బాగా కలపండి. హై ఫ్లేమ్‌లో పెట్టారంటే మాడిపోతుంది. ఇంకా గుడ్డు పచ్చి వాసన వచ్చిందనుకోండి తినలేం కదా! సో, అందుకనేసి సిమ్‌లో పెట్టి బాగా కలిపి ఒక్క 2 నిమిషాలు అలా మూత పెట్టేయండి. ఎందుకంటే పచ్చి వాసన అంతా పోతుందనమాట. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది మనకు. సో, ఇందులో పప్పుల పొడి అయితే ఇంకా యాడ్ చేసుకుందాము. పప్పుల పొడి ఏంటి అన్నిట్లో వేస్తున్నాను అనుకోకండి. ఇది ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తెలుసు కదా! పుట్నాల పప్పు, కారము, ఇంకా ఉప్పు, తెల్లగడ్డలు ఇది వేసి మిక్సీ పట్టిన పౌడర్ అనమాట ఇది. ఇది ఒక్క పౌడర్ ఉంటే చాలు చాలా కూరల్లో యూజ్ చేసుకోవచ్చనమాట. చూసారు కదా! అంతే ఇంకా పౌడర్ వేసి కలిపి ఇంకా ఆఫ్ చేసేసామంటే సరిపోయింది. సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ.